ఒకప్పుడు అతన్ని ఇండియాలోనే అత్యంత విలాసమైన జీవితాన్ని గడిపే బిజినెస్ మ్యాన్గా చూసేవారు. ఖరీదైన కార్లు, లగ్జరీ పార్టీలు, కింగ్ఫిషర్ అనే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బ్రాండ్, ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఫార్ములా 1లో ఫోర్స్ ఇండియా, ఇలా అతని జీవితం చూస్తే ఇంతకంటే సక్సెస్ఫుల్ లైఫ్ ఇంకేముంది అనిపించేది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అదే వ్యక్తి పేరు, వేల కోట్ల బ్యాంకు రుణాలు, కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్, ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్ అనే పదాలతో వార్తల్లోకి వచ్చింది. అసలు విజయ్ మాల్యా కథ ఏంటి? అతను ఇంత పెద్ద బిజినెస్ సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడు? కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఎందుకు కుప్పకూలింది? బ్యాంకు నుంచి తీసుకున్న వేల కోట్ల రుణాలు ఎలా సమస్యగా మారాయి? మరి చివరికి ఆయన లండన్ ఎందుకు వెళ్లారు అనే విషయాలు ఈ వీడియోలో విజయ్ మాల్యా జీవితాన్ని మొదటి నుంచి చివరి వరకు ఒక కథలా చూద్దాం. విజయ్ విఠల్ మాల్యా 1955లో కోల్కతా, పశ్చిమ బెంగాల్లో జన్మించాడు. అతని తండ్రి విఠల్ మాల్యా కూడా ఒక ప్రముఖ వ్యాపారవేత్త. విజయ్ మాల్యా చిన్న వయసులోనే కుటుంబ వ్యాపారంలోకి వచ్చాడు. ఆ తర్వాత యునైటెడ్ బ్రూవరీస్ గ్రూప్ ని విస్తరించాడు. బీర్ బిజినెస్ లో కింగ్ఫిషర్ బ్రాండ్ ను దేశవ్యాప్తంగా చాలా పెద్ద బ్రాండ్ గా మార్చడంలో మాల్యా కీలక పాత్ర పోషించాడు. ఇక్కడి నుంచే అతనికి ఒక ప్రత్యేకమైన ఇమేజ్ వచ్చింది. అది కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్, అంటే జీవితాన్ని చాలా విలాసంగా ఆస్వాదించే వ్యక్తి. కానీ మాల్యా కేవలం లిక్కర్ బిజినెస్ కే పరిమితం కాలేదు. అతను ఏవియేషన్, స్పోర్ట్స్, రియల్ ఎస్టేట్, ఫెర్టిలైజర్స్ వంటి అనేక రంగాల్లో అడుగుపెట్టాడు. 2005లో విజయ్ మాల్యా ఒక భారీ నిర్ణయం తీసుకున్నాడు. అతను ఎయిర్లైన్ బిజినెస్ లోకి ప్రవేశించాడు. ఆ ఎయిర్లైన్ పేరు కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్. కానీ ఆ సమయంలో భారతదేశంలో ఏవియేషన్ సెక్టర్ బాగా పెరుగుతుంది. మాల్యా సాధారణ ఎయిర్లైన్ చేరుకోవాలనుకోలేదు. అతని ఐడియా ఎయిర్లైన్ ట్రావెల్ని ఒక లగ్జరీ ఎక్స్పీరియన్స్గా మార్చాలనుకున్నాడు. అందుకే కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్లో అట్రాక్టివ్ ఇంటీరియర్స్, ఎంటర్టైన్మెంట్, మంచి ఫుడ్, ప్రీమియం సర్వీస్, ఇలా చాలా విషయాలపై ఫోకస్ చేశాడు. చాలా త్వరలోనే కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఇక్కడే అసలు కథలో టర్నింగ్ పాయింట్ మొదలైంది. ఎయిర్లైన్ బిజినెస్ బయటకు ఎంత గ్లామరస్ గా కనిపించినా అది నడపడం అంత సులభం కాదు. ఫ్యూల్ ప్రైజెస్, ఎయిర్పోర్ట్ ఛార్జెస్, మెయింటెనెన్స్, ఎంప్లాయీ శాలరీస్, ఇవన్నీ చాలా భారీ ఖర్చులు. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కూడా ఫైనాన్షియల్ ప్రెజర్ లోకి వెళ్ళడం ప్రారంభించింది. అయినా ఎయిర్లైన్ ని నిలబెట్టడానికి భారీగా డబ్బు అవసరమైంది. అక్కడే బ్యాంక్ లోన్స్ కీలకంగా మారాయి. వివిధ బ్యాంకుల నుంచి కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కి భారీ మొత్తంలో రుణాలు వచ్చాయి. తర్వాత ఈ రుణాలు తిరిగి చెల్లించడంలో సమస్యలు మొదలయ్యాయి. 2007లో కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్ డెక్కన్ ను కొనుగోలు చేసింది. ఇది చాలా పెద్ద డీల్. ఒకవైపు ప్రీమియం ఎయిర్లైన్ ఇమేజ్, మరోవైపు లో కాస్ట్ ఎయిర్లైన్ మోడల్. ఈ రెండు బిజినెస్ మోడల్స్ ను కలపడం సులభం కాదు. కానీ మాల్యా దీన్ని చేయడానికి ప్రయత్నించాడు. కొంతకాలానికి ఎయిర్ డెక్కన్ పేరు కింగ్ఫిషర్ రెడ్ గా మారింది. కానీ ఎయిర్లైన్ బిజినెస్ లో ఫైనాన్షియల్ ప్రెషర్ మాత్రం తగ్గలేదు. ఇక్కడ నుంచి కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ పరిస్థితి క్రమంగా దిగజారింది. రెవెన్యూకి మించి ఎక్స్పెన్సెస్ పెరిగాయి, లోన్స్ పెరిగాయి. చివరికి ఎంప్లాయీస్ కి శాలరీస్ ఇవ్వడం కూడా సమస్యగా మారింది. వెండర్స్ కి పేమెంట్ ఆలస్యమయ్యాయి, ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతున్నాయి, ప్యాసింజర్స్ కూడా ఇబ్బందులు మొదలయ్యాయి. ఒకప్పుడు కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ ఇమేజ్ తో కనిపించిన కింగ్ఫిషర్ ఇప్పుడు ఫైనాన్షియల్ క్రైసిస్ కి సింబల్ గా మారింది. 2012లో కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఆపరేషన్స్ పూర్తిగా ఆగిపోయాయి. ఆ తర్వాత ఎయిర్లైన్ తిరిగి గాల్లోకి రాలేకపోయింది. ఇప్పుడు అసలు ప్రశ్న, బ్యాంకు నుంచి తీసుకున్న డబ్బు పరిస్థితి ఏంటి? కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కి సంబంధించిన రుణాల విషయంలో అనేక బ్యాంకులు రికవరీ ప్రొసీడింగ్ ప్రారంభించాయి. విజయ్ మాల్యాపై వేల కోట్ల రూపాయల బకాయిలున్నాయని బ్యాంకులు, దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. ఈ కేసుల్లో లోన్ డిఫాల్ట్ మాత్రమే కాకుండా మోసం, మనీ లాండరింగ్, ఫండ్ డైవర్షన్ వంటి ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి, ఈ ఆరోపణలు మరియు కోర్టు ద్వారా నిర్ధారించబడిన విషయాలు ఒకటే కావు. అందుకే వీడియోలో అతను డబ్బు దొంగలించాడని చెప్పడం కంటే అతనిపై ఆర్థిక నేరాలకు సంబంధించిన ఆరోపణలు, కేసులున్నాయని చెప్పడం సరైనది. 2016లో విజయ్ మాల్యా ఇండియా నుంచి యూకేకి వెళ్ళాడు. ఆ తర్వాత భారతదేశంలో అతనిపై న్యాయపరమైన చర్యలు మరింత తీవ్రంగా మారాయి. ఇండియా గవర్నమెంట్ అతను తీసుకురావడానికి ఎక్స్ట్రాడిషన్ ప్రొసీడింగ్స్ ని ప్రారంభించింది. అంటే ఒక దేశంలో నేరానికి సంబంధించిన కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తికి మరో దేశం నుంచి తిరిగి రావడానికి చేసే చట్టపరమైన ప్రక్రియ. మాల్యా యూకేలో తన లీగల్ బ్యాటిల్ కొనసాగించాడు. 2017లో లండన్లో అతన్ని అరెస్ట్ చేశారు. కానీ తర్వాత బెయిల్ పై విడుదలయ్యాడు. విజయ్ మాల్యాను ఇండియాకి తీసుకురావడానికి జరిగిన లీగల్ బ్యాటిల్ చాలా సంవత్సరాలు కొనసాగింది. 2018లో యూకే కోర్ట్ అతని ఎక్స్ట్రాడిషన్స్ కి అనుకూలంగా నిర్ణయం ఇచ్చింది. మాల్యా దీనిపై అప్పీల్ చేశాడు. చివరికి 2020లో అతని ఫైనల్ ఫార్మల్ అప్పీల్ కూడా తిరస్కరించబడింది. అయితే ఎక్స్ట్రాడిషన్ వెంటనే జరగలేదు. యూకేలోని కాన్ఫిడెన్షియల్ లీగల్ ఇష్యూ కారణంగా ఈ ప్రక్రియ ఇంకా పూర్తిగా అమలు కాలేదు. అందుకే ఎక్స్ట్రాడిషన్ ఆర్డర్ వచ్చింది కాబట్టి అతను వెంటనే ఇండియాకి వచ్చేశాడు.
అది సరైన స్టేట్మెంట్ కాదు. ఇదే సమయంలో మరో లీగల్ బ్యాటిల్ కూడా నడిచింది. ఇండియన్ బ్యాంక్స్ యూకేలో కూడా తమ మనీ రికవరీ చేయడానికి ప్రయత్నించింది. 2021లో యూకే హైకోర్టు విజయ్ మాల్యాని బ్యాంక్రఫ్ట్ గా ప్రకటించింది. 2025లో అతను ఈ బ్యాంక్రఫ్ట్సీ ఆర్డర్ పై చేసిన అప్పీల్ను కూడా కోల్పోయాడు. ఈ కేసులో లెండర్స్ సంబంధించిన డెప్ట్ 1 బిలియన్ పైగా ఉంది. అంటే ఒకప్పుడు లగ్జరీ లైఫ్ కి ఫేమస్ అయిన వ్యక్తి ఇప్పుడు తన ఆస్తులు, అప్పులు, రికవరీ ప్రొసీడింగ్ గురించి కోర్టులో పోరాడుతున్న పరిస్థితి వచ్చింది. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. 2024లో భారత ప్రభుత్వం విజయ్ మాల్యాకి సంబంధించిన అసెట్స్ నుంచి సుమారు 14,131 కోట్ల 60 లక్షల విలువైన ఆస్తులు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కి రిస్టోర్ చేసినట్లు వెల్లడించింది. అయితే మాల్యా మాత్రం తనపై అడ్జుడికేటెడ్ డెప్ట్ సుమారు 6,203 కోట్లు ఉండగా బ్యాంక్ ఇప్పటికే 14,131 కోట్ల 60 లక్షలు రికవర్ చేశాయని, అందువల్ల అకౌంట్స్ పై క్లారిటీ కావాలని వాదించాడు. ఈ విషయంపై లీగల్ ప్రొసీడింగ్ కూడా కొనసాగాయి. అంటే బ్యాంకులు ఎంత రికవర్ చేశాయి, ఇంకెంత బాకీ ఉంది, ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేశారు అనే ప్రశ్నలు కూడా ఈ కేసులో ముఖ్యమైనవే. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కొలాప్స్ వల్ల బిజినెస్ ఓనర్స్ మాత్రమే కాదు, వేలాది ఎంప్లాయీస్ కూడా ప్రభావితమయ్యారు. శాలరీస్ నిలిచిపోయాయి, జాబ్స్ పోయాయి. చాలా మంది ఎంప్లాయీస్ చాలా కాలం తమ డ్యూ కోసం ఎదురు చూశారు. ఇటీవల సంవత్సరాల్లో ఈడీ రికవరీ ప్రాసెస్ ద్వారా ఫార్మర్ కింగ్ఫిషర్ ఎంప్లాయీస్ కూడా ఫండ్స్ తిరిగి ఇవ్వడం జరిగింది. 2025లో 312 కోట్లు ఫార్మర్ ఎంప్లాయీస్ కి రెస్టిట్యూషన్ చేస్తున్నట్లు ఈడీ ప్రకటించింది. ఇప్పుడు అసలు లెసన్ ఏంటి? విజయ్ మాల్యా స్టోరీని కేవలం ఒక బిజినెస్ మ్యాన్ అప్పులు తీసుకున్నాడు, బిజినెస్ ఫెయిల్ అయింది అని చెప్పడం చాలా సింపుల్ ఎక్స్ప్లెనేషన్. కానీ ఇది చాలా కాంప్లెక్స్ స్టోరీ. ఒక పెద్ద బ్రాండ్, ఒక ప్రీమియం ఎయిర్లైన్, ఒక అగ్రెసివ్ ఎక్స్పెన్షన్ స్ట్రాటజీ, భారీ ఆపరేటింగ్ కాస్ట్స్, డెప్ట్ ఫైనాన్సింగ్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, లోన్ రీపేమెంట్ ఇష్యూస్, ఎంప్లాయీ శాలరీస్ సమస్య, చివరికి లీగల్ బ్యాటిల్స్, ఇవన్నీ ఒకదాంతో ఒకటి కలిసాయి. ఒకప్పుడు విజయ్ మాల్యా పేరు సక్సెస్ కి, లగ్జరీ లైఫ్ కి, బిజినెస్ పవర్ కి సింబల్. కానీ కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కొలాప్స్ తర్వాత అదే పేరు ఇండియాలో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ క్రైమ్ కేసెస్ లో అసోసియేట్ అయింది. 2019లో ఇండియాలో ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్ గా ప్రకటించబడ్డాడు. ఫ్యూజిటివ్ అంటే పరారీలో ఉన్న వ్యక్తి, ఎకనామిక్ అఫెండర్ అంటే ఆర్థిక నేరాలకు సంబంధించిన చట్టపరమైన కేసుల్లో ఉన్న వ్యక్తి. ఈ కథలో మరో సైడ్ కూడా ఉంది. విజయ్ మాల్యా తనపై ఉన్న అన్ని ఆరోపణలు అంగీకరించలేదు. అతను కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఫెయిల్యూర్ ను బిజినెస్ ఫెయిల్యూర్ గా వివరించాడు. బ్యాంక్స్ తనకిచ్చిన లోన్స్ ను తిరిగి చెల్లించడానికి తాను ప్రయత్నించానని కూడా పలుమార్లు చెప్పాడు. 2025లో కూడా బ్యాంక్స్ రికవరీ గురించి తనకు అభ్యంతరాలు ఉన్నాయని అతను కోర్టులో వాదించాడు. అందుకే ఈ స్టోరీని పూర్తిగా వన్ సైడెడ్ గా చూడకూడదు. ఒకవైపు బ్యాంక్స్, ఈడీ, సిబిఐ వంటి సంస్థల ఎలిగేషన్స్ ఉన్నాయి, మరోవైపు మాల్యా యొక్క లీగల్ డిఫెన్స్ ఉంది. చివరి నిర్ణయం కోర్టు మరియు చట్టపరమైన ప్రక్రియల ద్వారా నిర్ణయించబడుతుంది. విజయ్ మాల్యా కథలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం అతను ఎలా ఎదిగాడనేది మాత్రమే కాదు, అంత ఎత్తుకు వెళ్లిన వ్యక్తి ఎలా అంత పెద్ద ఫైనాన్షియల్ అండ్ లీగల్ క్రైసిస్ లో చిక్కుకున్నాడనేది. ఒకప్పుడు కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్, ఇప్పుడు ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్. ఈ రెండు పేర్ల మధ్య ఉన్న ప్రయాణమే విజయ్ మాల్యా కథ. అయితే ఈ కథలో ఇంకా ఒక చాప్టర్ పూర్తిగా అయిపోలేదు. ఇండియాకి ఎక్స్ట్రాడిషన్ ఎప్పుడు జరుగుతుంది, అన్ని లీగల్ కేసెస్ కి ఫైనల్ అవుట్కమ్ ఏంటి, బ్యాంక్ పూర్తిగా ఎంత రికవరీ చేస్తాయి, ఇవన్నీ భవిష్యత్తులో వచ్చే లీగల్ డెవలప్మెంట్స్ పై ఆధారపడి ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి నిజ జీవిత బిజినెస్ స్టోరీస్, స్కామ్స్, ఎకనామిక్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం.